ఇరుసుమండలో బ్లోట్ ఇంకా అదుపులోకి రాలేదు. రేపు సాయంత్రానికి వెల్ క్యాపింగ్ చేస్తారా అన్న చర్చ నడుస్తోంది. యంత్రాలన్నీ సిబ్బంది సిద్ధం చేశారు. కొత్త బీఓపీ తీసుకొచ్చారు అధికారులు. మంటలకు బీఓపీ దెబ్బతింది. ఇరుసుమండలో బ్లోట్ ఇంకా అదుపులోకి రాలేదు. రేపు సాయంత్రానికి వెల్ క్యాపింగ్ చేస్తారా అన్న చర్చ నడుస్తోంది. యంత్రాలన్నీ సిబ్బంది సిద్ధం చేశారు. కొత్త బీఓపీ తీసుకొచ్చారు అధికారులు. మంటలకు బీఓపీ దెబ్బతింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా అదుపులోకి రానట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది పూర్తిగా నార్మల్ అవ్వడానికి? ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా మరికపురం మండలం ఇరుసుమండలో ఇంకా ఆందోళనకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇంకా గ్యాస్ ఇంకా పెళ్లి బిగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మంటలు కూడా చెలరేగి ఉంటాయి. అయితే చాలా నార్మల్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఈ మంటలు మామూలుగా సహజంగా వచ్చే సహజవాయుతోటి సముద్రంతో కలిపి మండుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మంటలు మండకపోతే కనుక గ్యాస్ మళ్ళీ విస్తరించే పరిస్థితులు ఉంది. విస్తరిస్తే కనుక మళ్ళీ ఎవరో అగ్గిపొల్ల వేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఓఎన్జీసీ అధికారులు ఇప్పుడు మండిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అది అలా మండించకపోయినట్లయితే మళ్ళీ ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అందువల్ల వాటర్ అంబర్ వేసుకుని మంట వేడి పైన ఉంటే కనుక కింద ఒక గొడుగులాగా ఏర్పాటైంది. దీనివల్ల లోపలికి వెళ్ళి ఆ బావి దగ్గర పనులు చేస్తున్నారు. సిద్ధాలన్నీ తొలగించే పరిస్థితి కొనసాగుతుంది. రిగ్గంట కుప్పకూలిపోవడంతో ఈ మంటలకి అతి వీచిన మంటలకి చాలా కరిగిపోయిన పరిస్థితి ఉన్నాయి. మొత్తం డెబ్రిస్ రిమూవల్ అంతా చేసిన తర్వాత ఆ బావి దగ్గర ఏదైతే మూత ఉందో బీఓపీ అంటారు, దాన్ని బ్లోట్ ప్రివెంటర్, అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రివెంట్ చేస్తుంది. అదే ఇప్పుడు బద్దలైన పరిస్థితి ఉంది. దానివల్లే ఈ గ్యాస్ విస్ఫోటనం చోటు చేసుకునే పరిస్థితి. ఒక్కసారిగా గ్యాస్ కిక్ ఇవ్వడంతో అది బద్దలయ్యి ఆ తర్వాత మంటలు వ్యాపించే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే దెబ్బతిన్న బీఓపీ ఉందో, బ్లోట్ ప్రివెంటర్ ఉందో, ఆ స్థానంలో కొత్తది ఏర్పాటు చేసి దానికి లాక్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని వెల్ క్యాపింగ్ అంటారు. ఆ చర్యలకి ఇప్పుడు ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీము మొత్తం వేగవంతంగా రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. మొత్తం ఆ డెబ్రిస్ అన్ని రిమూవ్ అయిన తర్వాత ఇది తీసుకొచ్చి ఆ బావి మీద పెట్టి లాక్ చేసే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ఒక 2-3 కార్యాచరణలు సిద్ధం చేసుకున్నారు. దాని ప్రకారం ఇప్పుడు నర్సాపురం ఏదైతే ఓఎన్జీసీ సైట్ నుంచి ప్రత్యేకించి బీఓపీని తీసుకొచ్చారు. ఒక బీఓపీ మూత ఖరీదే ఇది 4.5 కోట్లు ఉంటుంది. అయితే ఇప్పుడు మొత్తం రిగ్గంతా కుప్పకూలిపోయిన పరిస్థితిలో వీళ్ళకి 150 కోట్ల వరకు దీని కాస్ట్ ఉంటుంది. మొత్తానికి 200 కోట్ల వరకు కేవలం సైట్ మీద నష్టం జరిగి ఉంటుంది. అంటే సహజవాయువు మండిపోయిన సహజవాయు కానీ సముద్రం కానీ కాకుండా ప్రస్తుతం ఇదంతా వెల్ క్యాపింగ్ చేయడం ద్వారా దీన్ని లాక్ చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నాయి. ఏదైతే క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ లీడర్ శ్రేయరి దగ్గరుండి ఇక్కడ ఈ పర్యవేక్షణ చేస్తున్నారు. ముంబై నుంచి చేస్తున్న టీం వీళ్ళకి సహకారం అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.